నెక్స్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ అనేది సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. సో ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, అసలు మనం సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఏంటిది? సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని మనం చెప్పుకున్నాం. కానీ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకి? సో ఈ ఈజీ యామ్ అనేవి ఫ్రంట్కి వస్తాయి అనమాట, అంతే. సో ఈజీ యామ్ ఆర్ అని ఫ్రంట్కి వచ్చి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఫ్రంట్కి వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత వెర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ వస్తుంది అనమాట. అంటే మనకు సెంటెన్స్ స్ట్రక్చర్ కి అది క్వశ్చనింగ్ కి మనకు తేడా ఏంటి? సెంటెన్స్ స్ట్రక్చర్ లో ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ ఉంటుంది. కానీ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ కి వచ్చేసరికి ఈజ్, యామ్, ఆర్ అనేవి ఫ్రంట్ కి వస్తాయి అనమాట. ఈజ్, యామ్, ఆర్ అనేవి మనకి ఫ్రంట్ కి వచ్చేసి తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ అనేది మళ్ళీ మామూలు. ఇప్పుడు షీ ఈజ్ కుకింగ్ అని మనకి ఒక సెంటెన్స్ ఉంటే దీని క్వశ్చనింగ్ ఎలా చేయాలి? మనం ఈజ్ అనేది ఫ్రంట్ కి రావాలి. కాబట్టి ఈజ్ షీ కుకింగ్ వచ్చి చివరిని మనం క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలన్నమాట. చాలా ఈజీ. ఓకేనా? నెక్స్ట్ హీ ఈజ్ ప్లేయింగ్ అంటే దాని క్వశ్చనింగ్ లో ఎలా అడగాలి మనం? ఈజ్ అనేది ఫ్రంట్ కి రావాలి. అంటే ఈజ్ హీ ప్లేయింగ్, నెక్స్ట్ దే ఆర్ వాచింగ్ అని ఉంది. దాని క్వశ్చనింగ్ ఎలా అడగాలి మనం? ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ఫ్రంట్ కి రావాలి. అంటే ఆర్ దే వాచింగ్, షీ ఈజ్ కుకింగ్ అంటే ఆమె వంట చేస్తుంది. సో ఈ షీ కుకింగ్ అంటే ఆమె వంట చేస్తుందా? ఈ షీ కుకింగ్ అంటే ఆమె వంట చేస్తుందా అని అడగడం అనమాట. నెక్స్ట్ హీ ఈజ్ ప్లేయింగ్ అంటే అతడు ఆడుతున్నాడు. మనం క్వశ్చనింగ్ ఎలా చేస్తాం? ఈజ్ హీ ప్లేయింగ్, అతడు ఆడుతున్నాడా? నెక్స్ట్ దే ఆర్ వాచింగ్ అంటే వారు ఆడుతున్నారు. మనం ఇప్పుడు దాన్ని ఎలా అడగాలి? క్వశ్చన్ వారు ఆడుతున్నారా అని అడగాలి. అంటే ఆర్ దే వాచింగ్, దే ఆర్ వాచింగ్ అంటే వారు చూస్తున్నారు. మరి దాన్ని క్వశ్చన్ మనం ఎలా అడగాలి? వారు చూస్తున్నారా అంటే ఆర్ దే వాచింగ్. సో మనకి ఇది హెల్పింగ్ వర్బ్ అనేది ఫ్రంట్ కి తీసుకొచ్చి చివరిని క్వశ్చన్ మార్క్ పెడితే మనకి సెంటెన్స్ కున్న ఈ హెల్పింగ్ వర్బ్ అనేది మనం ఫ్రంట్ కి తెచ్చి చివరిని క్వశ్చన్ మార్క్ పెడితే అదే మనకి క్వశ్చన్ అనేది అవుతుంది అనమాట.